వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో గత 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ తాజాగా బీఆర్ఎస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా సిట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు బంజాయిస్లోని సిట్ కార్యాలయంలో సంతోష్ రావును విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసు పంపించారు. చూద్దాం సిట్ అధికారులు ఏమన్నారో చూద్దాం. ఒకే సామాజిక వర్గం చెందిన వారి నియామకం వెనుక అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినేపల్లి సంతోష్ కుమార్ కేవలం తమ సామాజిక వర్గం చెందినటువంటి ఐపీఎస్ అధికారులను మాత్రమే నియమించుకొని దాని ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అందరి రాజకీయ నాయకులు కానీ, జర్నలిస్టు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, దాంతోపాటు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోలు, హీరోయిన్లు, నిర్మాతల ఫోన్లు కూడా సంతోష్ రావే ట్యాప్ చేసినట్టు సిట్టు కీలకమైన అధికారాలు సేకరించడం జరిగింది. చూద్దాం ఏమంటారు వాళ్ళు. ఎస్ఐబి చీఫ్ గా ప్రభాకర్ రావు నియామకంతో పాటు పండిత్ రావు, రాధాకృష్ణరావు సహా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారితో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ ను నింపేయడంలో సంతోష్ రావు కీలకంగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ కు ఎస్బీఐ పోలీసుల మధ్య సమాచారం చేరవేయడం, ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేయించడం, ఆర్థిక వ్యవహారాల మానిటరింగ్ చేయడంతో పాటు సంతోష్ రావు ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్టు ప్రత్యేక అధికారాలట ఆధారాలు సేకరించిందట. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ రావు గారికి సిట్ అయితే నిన్న నోటీస్ పంపడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బంజాయిస్ లోని మన సిట్ కార్యాలయంలో హాజరు కావాలని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ జోగినేపల్లి సంతోష్ కుమార్ రావు ఏం చేశారంటే ప్రభుత్వానికి కేసీఆర్ మధ్య ఒక అనుసంధానకర్తగా, అంటే కేసీఆర్ కు అంటే తెలంగాణ రాజ్యంలో, తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, అధికారులు ఏం చేస్తుర్రు, ప్రతిపక్ష లీడర్లు ఏం చేస్తుర్రు, సినిమా హీరోలు కానీ, జడ్జీలు, లాయర్, జర్నలిస్టు, వివిధ రంగాలు చెందినటువంటి ప్రముఖులు ఏం చేస్తున్నారో అందరి ఫోన్లు ట్యాప్ చేయించి సంతోష్ రావు కేసీఆర్ కు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇచ్చేవాట. దీంతో పాటు కేసీఆర్ కు సంబంధించినటువంటి కేసీఆర్ కుటుంబానికి కానీ, ప్రభుత్వానికి కానీ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను కూడా సంతోష్ రావే ఒక పకడ్బందీగా చేసినట్టు సిట్ అధికారులు అయితే గుర్తించినట. ఇది మామూలుగా కాకుండా ఇంత ముందుకు పండిత్ రావును, రాధాకృష్ణ రావును, హరీష్ రావును, కేటీఆర్ ను వీళ్ళందరూ సుదీర్ఘంగా ఒక్కొక్కరిని 7 గంటల పాటు విచారించిన సిట్టు వాళ్ళు చెప్పేటువంటి ఆధారాలు సేకరించి ఈ పని మేము చేయలేదు, మా పరిధిలో లేదు, అసలు దీన్ని చేసిన వ్యక్తి వేరే వాళ్ళు ఉన్నారు ఎవరు, మేము కేవలం మా కేటాయించిన శాఖల ఏదో పనిలో మేము నిమగ్నం ఉన్నాము, ఈ సంబంధించిన వర్క్ మేము చూడలేదని చెప్పి వాళ్ళు దాటవేయడంతో సిట్టు అవన్నీ రికార్డెడ్ గా పక్క సమాచారం సేకరించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సుదీర్ఘంగా సుమారుగా 7 గంటల పాటు సంతోష్ రావును అయితే విచారించడం జరుగుతుంది. చూద్దాం ఈ విచారణ తర్వాత నిజాలు ఎలా బయటకు వస్తాయో. ఈ విచారణ తర్వాత సంతోష్ రావు ఈ విచారణను ఏ విధంగా ఎదుర్కొన్నాడు, సిట్టు సంతోష్ రావుపై ఏ రకంగా ప్రశ్న వర్షం కురిపించింది అనేది చూద్దాం మనం.